దావీదు జీవితానికి సౌలు జీవితానికి ఎంత వ్యత్యాసం ఉందండి. ఒకవైపు దావీదు తన జీవితంలో దేవుడు చూపిన కృపను బట్టి, చేసిన సహాయాన్ని బట్టి బహుగా సంతోషిస్తూ సంబరముతో తన చుట్టూ ఉన్న వారికి సంతోషాన్ని పంచుకుంటున్న సమయంలో, మరోవైపు దేవుని తోడును పోగొట్టుకున్న, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్న, దేవుని యొక్క కనికరమును పోగొట్టుకున్న సౌలేమో దిక్కుమాలిన వాడిగా, దిక్కు దశ లేనివాడిగా, తన తరఫున పోరాడేటటువంటి వారు లేక ఆఖరికి తన కత్తి తాను తీసుకొని ఆ కత్తితో పొడుచుకొని తను చంపేసుకున్నాడండి. కారణం ఏమిటి? దావీదు జవాబు పొందడానికి కారణం ఏమిటి? సౌలు జవాబు లేని స్థితిలో చావడానికి కారణం ఏమిటి? దావీదు పోగొట్టుకున్నవన్నీ పొందుకోవడానికి కారణం ఏమిటి? సౌలు కలిగి ఉన్నవన్నిటినీ పోగొట్టుకోవడానికి కారణం ఏమిటి? దావీదు పోగొట్టుకున్న వాటన్నిటిని పొందుకోవడానికి కారణం, దావీదు దేవుని చెంతకు చేరాడు. నిస్సహాయ స్థితిలో, నిరుత్సాహ పరిస్థితిలో, నీరుగారిన స్థితిలో దేవుని దగ్గరకు వచ్చాడు. తనకున్న నిస్సహాయ స్థితిని దేవునితో చెప్పుకొని, దేవా యెహోవా నన్నేం చేయమంటావు? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు కనికరించాడు. దావీదు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి దేవుడు ఇచ్చేశాడు. ఒక వ్యక్తి విజయం నుంచి మనం నేర్చుకునే పాఠాల కంటే, ఒక వ్యక్తి అపజయం నుండి, ఓటము నుండి మరెక్కువ పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. నా జీవితంలో అనేక సందర్భాల్లో ఎదుటివాని యొక్క విజయాన్ని చూసి నేను పొందుకున్నటువంటి స్ఫూర్తి కంటే, ఎదుటి వ్యక్తి యొక్క అపజయాన్ని చూసి నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలు చాలా విలువైనవి. సౌలు జీవితంలో అపజయాన్ని చూస్తున్నాం, దావీదు జీవితంలో విజయాన్ని చూస్తున్నాం. విజయానికి కారణము దావీదు దేవుణ్ణి ఆశ్రయించటం, సౌలు అపజయమునకు కారణము సౌలు దేవుణ్ణి విసర్జించటం. దేవుణ్ణి కాదనుకున్న సౌలేమో కాటికి చేరిపోయాడు. దేవుడే కావాలి అనుకున్న దావీదేమో ధన్యుడిగా మిగిలిపోయాడు.